డీటెయిల్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఓ కారు ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారులో 2 పోలీసు అధికారులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం గ్రామస్తులు కారులో తనిఖీలు చేయగా గంజాయి, మద్యం బాటిల్ బయటపడినట్లు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అద్దంకి టౌన్ సిఐ ఏ సుబ్బరాజు, ఎస్ఐ సాయి కుమార్ ప్రమాద తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. గాయపడిన ముగ్గురిని 108 అంబులెన్స్లో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుల్లో ఒకరిని నర్సరావుపేటకు, మరొకరిని ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. వీడియో తీయకూడదని మమ్మల్ని సాక్ష్యం మమ్మల్ని కేసు పెట్టిన ఎక్కడ చెప్పారు? మరి పేపర్లో వచ్చాయని ఎక్కడ జరుగుతున్నాయి, టీవీలో వచ్చాయని మీరు పక్కకి వెళ్ళండి సార్. యాక్సిడెంట్ జరిగి అయిపోయింది కదా, యాక్సిడెంట్ జరిగి అయిపోయింది కదా సార్. ఊరుకోండి, మరి జనాన్ని పిచ్చోళ్ళని చేస్తారు మీరు. నేను ఎదురు చేస్తాను సార్, నేను ఎదురు చేస్తాను సార్. ఫోటో తీసుకుంటే ఫోటో అంత అన్యాయంగా ఉంటారు సార్. పబ్లిక్ తీసుకుంటారు సార్, మీకేమైంది?